నమస్తే అందరికీ. ప్రభుత్వ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ వాళ్ళు ప్రభుత్వ అధికారులలాగానే చలామణి కావాలి. ప్రభుత్వ అధికారులుగా చలామణి కాకుండా రాష్ట్ర రాజకీయ నాయకుల అధికారులుగా చలామణి అవుతే కొన్ని చోట్ల ఇబ్బందులు అవుతాయి, కొన్ని చోట్ల దెబ్బలు తింటారు, కొన్ని చోట్ల సమస్యలు వస్తాయి, కొన్ని చోట్ల సస్పెండ్ అవుతారు, కొన్ని చోట్ల ఉద్యోగాల నుంచి తొలగించబడతారు. కాబట్టి 60 ఏళ్ళ సుదీర్ఘ మీ ప్రయాణంలో 5 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణాన్ని ఎంచుకొని వాళ్ళు చెప్పినట్టు మీరు మీ ఆఫీసులలో మీ కార్యాలయాల్లో ఆ నాయకత్వాన్ని ఈ నాయకత్వానికి ఒత్తాసు పలికినట్టు వాళ్లకు తోడ్పాటుగా ఉండి ప్రజలను ఇబ్బందులు గురి చేసే విధానాలు అమలు చేసుకుంటే ఎక్కడైనా ఎప్పుడైనా కానీ చాలా వరకు అధికారులు ఆ డిపార్ట్మెంట్ రెవెన్యూ కావచ్చు, ఇంకా 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 ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఆ సమస్యల మీద ఇబ్బందులు గురయ్యే ప్రమాదం ఉందని కూడా చాలా వరకు తెలియజేస్తున్నాం. కాబట్టి అధికారులు చాలా వరకు చాలా సందర్భాలలో రాజకీయ నాయకులు చెప్పినట్టు వినకుండా కొంతవరకైనా ప్రజలకు చేయుతగా ఉండి ప్రజల సమస్యలను పరిష్కారం చేసే విధానంలో ఉండాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా అధికారులందరికీ కూడా తెలియజేస్తారు.